సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్. నేను ఈ పోస్టర్స్‌లో, ఈ మైక్రోస్కోప్‌లో ఇవన్నీ చూసి, ఇదేదో ఒక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలాగా ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ ఏమో అనుకున్నా. కానీ కాదు. ఇదొక మిస్టరీ థ్రిల్లర్. ఒక మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్న ఒక అమ్మాయి, ఒక మర్డర్ మిస్టరీని ఎలా క్రాక్ చేసిందన్నదే ఈ సినిమా. స్టార్టింగ్‌లో మనకి ఆ సెటప్ అండ్ మూడ్ సెట్ అయ్యే వరకు కొంచెం నార్మల్‌గా అండ్ స్లోగా ఉంటది. వన్స్ మనకి ఆ అనుమానం స్టార్ట్ అయ్యాక మాన్యువల్ క్యారెక్టర్ మీద అంటే నజిరియా క్యారెక్టర్‌కి చూసే మనకి ఇద్దరికి ఒకేసారి అనుమానం స్టార్ట్ అవుతా వస్తూ ఉంటది. అలా మనకి ఆ మాన్యువల్ క్యారెక్టర్ మీద అనుమానం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్తా ఉంటది సినిమా. ఈ మాన్యువల్ గాడు ఏదేదో చేస్తా ఉంటాడు. మనకేం జరుగుతుందో అర్థం గాదు. ఏం చేస్తున్నాడో అర్థం కాదు. కానీ ఏదో జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ మాత్రం పెరుగుతా ఉంటది సీన్‌కి. ఒకానొక టైంలో ఈ క్యూరియాసిటీని తట్టుకోలేక మనమే వాళ్ళ ఇంట్లోకి గోడ దూకి వెళ్లి అసలేం జరుగుతుందో తెలుసుకుందాం అనే రేంజ్‌కి వెళ్తాం. సో, ఇక్కడ మనకి అంటే చూసే ఆడియన్స్‌కి 2 డౌట్స్ వస్తాయి ఫస్ట్ హాఫ్‌లో. అంటే నజిరియా క్యారెక్టర్‌కి కాదు. ఆ క్యారెక్టర్‌కి తర్వాత డౌట్ వస్తుంది వాడి గురించి. ఒకటి జ్యూస్ గురించి, రెండోది కరివేపాకు చెట్టు గురించి. వీటిని గుర్తుపెట్టుకోండి. మీకు కూడా సేమ్ డౌట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. అలా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఇంటర్వెల్‌కి మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఇంటర్వెల్‌లో ట్విస్ట్ ఏమి ఉండదు గానీ, వాడు ఏదో చేస్తున్నాడని, అక్కడ ఏదో జరుగుతుందని అనుకున్నాం గదా! ఆ! వాడు ఏం చేస్తున్నాడనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఏం జరుగుతుందనేది ఇంకా క్లారిటీ రాదు. తర్వాత వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమా ఒక లెవెల్‌లో ఉంటది. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! క్యూరియాసిటీ తట్టుకోలేక వాళ్ళ ఇంట్లోకి దూరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనిపిస్తుందని. అది ఎగ్జాక్ట్‌గా సెకండ్ హాఫ్‌లో జరుగుతుంది. నజిరియా గోడ దూకి వాళ్ళ ఇంట్లోకి వెళ్తది. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. గోడ దూకిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చే వరకు టెన్షన్‌తో చచ్చిపోతా ఉండే లిటరల్‌గా. ఎక్కడ దొరికిపోద్దో అని. అంత గ్రిప్పింగ్‌గా ఉంటది ఆ సీక్వెన్స్. ఇక ఇక్కడి నుంచి మనకి సినిమాలో ఎండ్ క్లైమాక్స్ వరకు 3 ట్విస్టులుంటాయి. వాటిలో ఫస్ట్ ట్విస్ట్‌కే నేను షాక్ అయ్యానండి. పడుకొని పొట్టపై ల్యాప్‌టాప్ పెట్టుకొని చూస్తున్న నేను ఒక్కసారిగా లేచి కూర్చున్నా. నిజం. ఎందుకంటే అప్పటిదాకా మనల్ని ఒక ట్విస్ట్‌కి ప్రిపేర్ చేస్తారు ఆడియన్స్‌ని. నేను కూడా అదే ఉంటదనుకున్నా. కానీ సడెన్‌గా షాకింగ్ ట్విస్ట్ ఇస్తారు. మధ్యనమ్మ ట్విస్ట్ అనుకున్నా. దీనికే ఇలా ఉంటే ఇక రెండో ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్‌లయితే పీక్స్ ఇంకా. ఫస్ట్ హాఫ్‌లో మనకి 2 డౌట్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి అని చెప్పా గదా! వాటికి ఆన్సర్స్ కూడా ఈ 3 ట్విస్టుల్లోనే ఉంటది. అవి నేను చెప్పను. మీరే చూసి తెలుసుకోండి. మామూలు హైలో ఉండవు ఇంకా మనం ఆ ట్విస్ట్ చూసాక. ఇయర్ మొత్తం దరిద్రపు గొట్టు డిజాస్టర్ మూవీస్ చూసి, ఇయర్ ఎండ్‌లో ఇలాంటి మూవీ ఒక్కటి చూసినా, ఆ ఇయర్ మొత్తం చూసిన దరిద్రపు గొట్టు సినిమాల్ని మర్చిపోయి, పోన్లేరా బాబు ఇయర్ ఎండ్‌లో 'సూక్ష్మదర్శిని' చూసాం కదా చాల్లే అనే రేంజ్ హై ఇస్తది ఈ మూవీ. నాకైతే భలే కిక్కిచ్చింది. ఇక పెర్ఫార్మన్సెస్ వైస్ నజ్రియా అండ్ బసిల్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారండి. మనకి ఆ 2 క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. వాళ్ళు కనిపించరు అసలకి. మిగతా ఆర్టిస్టులందరూ కూడా చాలా బాగా చేశారు. పర్వాలేదు. అండ్ మెయిన్ ఈ సినిమాకి ఎడిటింగ్, స్క్రీన్ ప్లే అండ్ బీజీఎం అండి. మనం లిటరల్‌గా ఆ టెన్షన్‌ని, క్యూరియాసిటీని ఫీల్ అవుతాం. ఆ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అండ్ బీజీఎంకి. ఇట్స్ ఎ మ్యాజిక్ మ్యాన్. ఇంకా ట్విస్ట్‌లకైతే సచ్చేపోతామండి. సో, అందుకే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో ఇప్పుడే క్లోజ్ చేసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓపెన్ చేసుకొని చూడండి. అండ్ ఎలా ఉందో వచ్చి మీ ఎక్సైట్‌మెంట్‌ని కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి మూవీ రివ్యూస్ అండ్ క్రేజీ మూవీ అప్డేట్స్‌ని మేము ముందుకు తెస్తా ఉంటాను. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఐ యామ్ శంకర్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. డియర్ సబ్స్క్రైబర్స్